నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శాలిగౌరారం మండలము బండమీదిగూడెంలో గంజాయి మత్తులో కన్న తండ్రినే కిరాతకంగా హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. శాలిగౌరారం మండలము బండమీది గ్రామంలో బురి సత్తయ్య రోజు మాదిరిగానే తన జీవనం కొనసాగిస్తున్నారు. అయితే బురి సత్తయ్య భార్య లింగమ్మ పొదుపు సంఘంలో డబ్బులు తీసుకొని రాగా కొడుకు బాలకృష్ణ ఆ డబ్బులు నాకు ఇవ్వాలని అడగడంతో తల్లిదండ్రులు డబ్బులు లేవని చెప్పడంతో గంజాయి మత్తులో ఉన్న కొడుకు సత్తయ్యని బలమైన కర్రతో తీవ్రంగా గాయపరచడంతో అక్కడ నిలబడి ఉన్నటువంటి సత్తయ్యని బలవంతంగా నెట్టేయడంతో కిందపడి మరణించిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనం చూస్తే ఇప్పటికే బాలకృష్ణపై గంజాయి సేవిస్తాడనే ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు మాత్రము కన్న తండ్రిని కసాయికంగా చంపడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం మనం చూస్తున్నాము ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాత్రము గంజాయి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇంకా మూలాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సూర్యాపేట ఎస్పీ కావచ్చు, నల్లగొండ ఎస్పీ కావచ్చు, మిగతా యాదాద్రికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ గంజాయి నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ మూలాలు మాత్రం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా సెర్చ్ కొనసాగిస్తున్నా కూడా అక్కడక్కడ అంటే 10 గ్రాములు, 2 గ్రాములు, 3 గ్రాములు పెద్ద ఎత్తున కూడా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దాన్ని యువకులు పెద్ద ఎత్తున కూడా సేవిస్తున్నారు. ఇప్పటికీ పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వాటి మీద అనేక అవగాహన కల్పిస్తున్నా కూడా ఈ మత్తు పదార్థం అనేది ఇంకా బహిర్గతంగానే అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కొనుగోలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయినా కూడా ఇంకా వాటిపై పోలీస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాము శాలిగౌరారం సంబంధించినటువంటి మరణం సంబంధించిన సత్తయ్యని మాత్రం అక్కడికల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ బంధువులు కూడా పెద్ద ఎత్తున కూడా సత్తయ్య భార్య కావచ్చు, మిగతా బంధువులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏడుపు మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే మనం శాలిగౌరవం ఎస్ఐ శైలి గారి వివరణ తీసుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల కోసం గాలిస్తున్నారని చెప్తున్నారు. ఎస్ఐ చెప్పేది ఒకటే, ఎక్కడ కూడా మండలంలో ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా మేము నిర్మూలిస్తాం. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని మూలాలు ఉన్నమాట వాస్తవమే, ఖచ్చితంగా వాటిపై చర్య తీసుకోవాలని చెప్తున్నారు. అయినా కూడా శాలిగౌరవం మండలం ఒకటే కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధి చూసినా, ఏ గ్రామం చూసినా కూడా గంజాయి మత్తు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతూ చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా ఇది ఇంతకుముందు పట్టణంలో ఉన్నటువంటి గంజాయి మత్తు ఇప్పుడు పల్లెల్లో కూడా పాకుతుంది. పల్లెల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పనిపాటు లేని యువకులు గంజాయి సేవిస్తున్నారు. తల్లిదండ్రుల మాటలకు మాత్రము బేఖాతరు చేస్తున్నారు. ఏదేమైనా కూడా పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పటికైనా చెక్ పోస్టులో గంజాయి మాత్రం రాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చెక్ పోస్టుల ద్వారా గంజాయి రాకుండా చూస్తున్నారు. కానీ వేరే మార్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా గంజాయి వస్తుంది. గంజాయి వస్తున్న నేపథ్యంలో ఇక 10-20 గ్రాములు కూడా ఖరీదు చేస్తున్నారు. ఖరీదు చేసి వాళ్ళు సేవిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి నివారణ పూర్తిగా చేపడితేనే బాగుంటుంది తప్ప లేకపోతే లేదని కూడా ప్రజలు కోరుతున్నారు. అదే కాదు, మనం చూస్తున్నాము ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఎక్కడ మనకు కోదాడ దగ్గర చెక్ పోస్ట్ ఉంది, మిర్యాలగూడ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది, మిగతా యాదాద్రి జిల్లాలో కూడా చెక్ పోస్ట్ ఉన్నాయి. ఈ బార్డర్లో మాత్రం తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి తనిఖీ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మిగతా చోట్ల వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రము ఉమ్మడి జిల్లాలో కూడా గంజాయి నిర్మూలన చేసేందుకు ఆస్కారం ఉంది. లేకపోతే మాత్రం తూతూ మంత్రంగా మాత్రము దాడులు నిర్వహిస్తే మాత్రము ఇలాంటి చర్యలు ఖచ్చితంగా జరుగుతాయని కూడా కొంతమంది పేర్కొంటున్నారు. శాలిగౌరారం మండలం బండమీదగూడెంలో బుర్రే సత్తయ్య అని వాళ్ళ భార్య లింగమ్మ, వీళ్ళ కొడుకు బాలకృష్ణ ముగ్గురు ఇంట్లో ఉంటారు. అది కొద్ది కాలం 2-3 రోజుల నుంచి చిన్న గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఏంటంటే వీళ్ళు తాగి వచ్చినప్పుడు అతను కూడా భార్య పంచాయతీ ఉంది గతంలో, దాని గురించి మాట్లాడినప్పుడు కూడా పెద్ద మనుషులు మాట్లాడినారు. దాంట్లో డిస్టర్బ్ అయి ఉన్నారు. ఇది మొన్నటి రోజున ఏమైందనంటే వీళ్ళు మధ్యాహ్నం పూట అన్నం వండుకుంటారు, సాయంకాలం పూట తినడానికి పోతే అదే అన్నం మిగిలింది కదా అని చెప్పేసి లింగమ్మ భర్తకు పెడుతుంది. చనిపోయిన అతనికి ఆమె కూడా తింటుంది. మిగిలిన అన్నం ఇతను తినమని అంటుంది. నేను తాగుచ్చుంటాడు, నాకు అన్నం సరిపోదు, చల్లన్నం తినవు, వేడన్నం వండి పెట్టమంటే ఈమె సమభావ సంఘాలు ఉన్నాయి, నేను పోయి చూసుకుని వస్తానంటే ఇతను ఇంట్లో పోయి తలుపేసుకుంటాడు.
తలపేసుకుంటే వీళ్ళు ఇంకా పక్కన ఇంట్లో పడుకుంటారు. ఉదయాన్నే వస్తారు, పెద్ద మనుషుల్లో మాట్లాడదాం అని అంటే ఈయన వినడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు, మళ్ళీ తాగి వస్తాడు. నన్ను పెద్ద మనుషుల్లో పెడతారా అంటే ఈయన చనిపోయిన సత్తయ్య ఏమంటాడంటే, నువ్వు ఇట్లా చేయడం వల్లనే నీ భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఇంక ఇట్లుంటే ఎవరు సంసారం చేస్తారు నీతో, నువ్వు చక్కగా ఉంటేనే నీ భార్య వస్తుందని అంటే నువ్వు నన్నే అంటావా అనే ఉద్దేశంతో నేను 9:30 టైంలో గొడవ పడతాడు. నన్ను అంత తాగిన మత్తులో ఉన్నాడు, నన్ను అంటాం నువ్వు తండ్రి వేయండి నన్నే అంటావా అని చెప్పేసి గల్ల పట్టుకొని బయటికి నెట్టేస్తే బయట సీసీ రోడ్ ఉంది. ఈయన అదుగుతూ కింద పడిపోతే వెనకాల తలకి భాగంలో దెబ్బ తగిలితే ఆన్ ది స్పాట్ చనిపోతాడు. అక్కడి నుంచి డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళ భార్య పిటిషన్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. ఈరోజు రిమాండ్ చేస్తాం. సార్ అదుపులోకి తీసుకున్నారా? అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు రిమాండ్ చేస్తాం. సార్, శాలిగౌరవ మండలంలో విపరీతంగా గంజాయి రెచ్చిపోతుందట, ప్రజలు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అనుకొస్తున్నారు. దాని మీద సమాచారం వస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేదేం లేదు, కేసు పెట్టి వాళ్ళ అటువంటి ఎవరైనా ఉన్నా కానీ రిమాండ్ చేసి పంపిస్తారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్ తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.